కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. నగరంలో అక్కడక్కడ ముఖ్యంగా ఎక్కువగా ట్రాఫిక్ ఏరియాల్లో ఉన్నటువంటి ఈ పశు సంచారాన్ని గురించి ప్రజల నుంచి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ రావడంతో ముఖ్యంగా వాటి వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉండటం, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటం, నెక్స్ట్ ప్రజలకు అసౌకర్యంగా ఉంటూ ఉండటం, దానివల్ల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, కంప్లైంట్స్ మేరకు వాటి వాటి ఓనర్లకి ఇప్పటికే చాలాసార్లు మేము నోటీసులు అందించడం, వాటిని ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్నటువంటి దృష్ట్యా వాటిని ఆ కళ్యాలకు లిమిట్ చేసుకోవాల్సిందిగా ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో రోడ్డు మీద సంచరిస్తున్నటువంటి ఈ పశువులన్నింటినీ కూడా ఇప్పుడు బందుల దొడ్డి అంటారు చూడండి, ఆ రకంగా ఒక చోట చేర్చడం జరిగింది. పశువుల యజమానులందరూ కూడా వారు పశువులకు సంబంధించిన తగిన ఆధారాలతో, అంటే పశువులు మావేనని వాళ్ళు చెప్పుకునే విధంగా తగిన ఆధారాలతో వాళ్ళు వచ్చినారనుకోండి, వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది నామినల్ పెనాల్టీతో. అప్పటికి వారం రోజుల తర్వాత కూడా రాకపోతే రోజుకి దానికి అయ్యే ఖర్చును వీరి నుంచి వసూలు చేస్తూ 7 రోజుల తర్వాత వాటిని పూర్తిగా గోశాలలకు తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత పశువుల యజమానులందరూ కూడా ఇక మా పశువులకు ఎక్కడ పోయినా ఏమని చెప్పేసి నగరపాలక సంస్థను అడగడానికి లేదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యం కోసము తీసుకున్నటువంటి ఈ చర్యను అర్థం చేసుకునేసి మీ పశువుల్ని ఇక మీద రోడ్ల మీద వదలొద్దండి, దీన్ని మొదటిసారి హెచ్చరికగా భావించేసి మీ పశువులను విడిపించుకునేసి ఇక మీద రోడ్ల మీద వదలకుండా కోరుతున్నాను. వాటితో పాటుగా ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతూ పిచ్చి పట్టినవి కానీ, లేదంటే ఫెరోషియస్ డాగ్స్ కానీ, ఇలా డేంజరస్గా తయారైనటువంటి వాటినన్నింటినీ కూడా దూర ప్రాంతాలకు తరలించి వాటిని సంరక్షణ కోసం చూసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానికోసం ఉద్దేశించినటువంటి స్థలాల కోసము అన్వేషించి రెవెన్యూ నుంచి స్థలం తీసుకునేసి వాటి కోసం ఈ రీహాబిలిటేషన్ కోసం ఉంచేసినటువంటి వాటికి టెండర్ కూడా పిలవడం జరిగింది. అక్కడికి తరలించే లోపు ఇప్పుడు టెంపరీగా మనకు ఈ ఏబీసీ ఆపరేషన్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ డేంజరస్గా తయారైనటువంటి కుక్కలను పట్టి అక్కడ చేయటం జరుగుతుంది. అటువంటి ఇంకో సమస్య ఏంటంటే, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో విపరీతంగా ముళ్ళ కంపలు, చెత్తా చెదారం పోగుపడి వాటిని అన్అటెండెడ్గా ఉంటూ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. వాటి కోసం ఇప్పటికే 1కి 4 సార్లు నోటీసులు అందించడం జరిగింది. ఆ స్థలాలు ఎవరివో తెలియని సందర్భంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, చుట్టుపక్కల నుంచి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. కానీ ఆ ఎంక్వైరీ చేసినా కూడా బయటపడిన సందర్భంలో ఇంకా వాటి కోసం